హాయ్ గైస్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని కళా వారసత్వం పాఠ్యాంశం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. అలాగే వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక వ్యాసం ఇచ్చారు, చదవండి. భారతదేశం కళలకు పుట్టినిల్లు. ఆ కళలలో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. మన భారతదేశం ఎన్నో రకాల కళలకి పుట్టినిల్లు, అంటే ఎన్నో కళలు ఇక్కడ పుట్టాయి. ఆ కళలలో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. మన దేశ సంస్కృతి, మనం పాటించే సంప్రదాయాలు ఆ కళలలో మనం ప్రతిబింబించేలా ఉంటాయి. ఆ కళలు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన విశిష్ట దేశం భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం అంటే తెలుసా? మన దేశంలో ఎన్నో రకాల ప్రాంతాలు, మతాలు, కులాలు, భాషలు, జాతులు ఉన్నా సరే అందరం కలిసి ఒకే సమైక్యత భావంతో కలిగి ఉంటాం కదా. మనందరం ఒకటే అన్న భావంతో ఉంటాం. అదే భిన్నత్వంలో ఏకత్వం. ఆ విశిష్టతే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. ఈ విధమైన విభిన్నత కలిగిన దేశం కాబట్టి ఆ విశిష్టత మనల్ని ప్రపంచ దేశాలన్నిట్లోనూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవాలి. భారతదేశంలోని ఈ గొప్ప వైవిధ్యాన్ని, అంటే ఈ తేడాలను, కుల, మత, ప్రాంత, భాషా భేదాలని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవాలి. అన్ని ప్రాంతాల ఆచారాలను అభినందించాలి. అవగాహన చేసుకోవడమే కాదు, అందరినీ సమానంగా చూస్తూ అందరి ఆచారాలని అభినందించాలి. దానికోసం రూపొందించిన కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఇది జాతీయతా భావాన్ని పెంపొందిస్తుంది. మన దేశం మీద జాతీయతా భావాన్ని అందరిలోనూ ఇది పెంపొందిస్తుంది. ఈ కార్యక్రమం భారతదేశ సమగ్రతను, ఐక్యతను బలోపేతం చేస్తుంది. మన దేశ సమగ్రతని, మన ప్రజల్లో ఐకమత్యాన్ని ఈ కార్యక్రమం బలోపేతం చేస్తుంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల కళా సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి. మనం ఈ విధంగా అన్ని రాష్ట్రాల వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలంటే ఆ రాష్ట్రాల కళా వైవిధ్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అక్కడున్న సాంప్రదాయ కళల గురించి కూడా మనం తెలుసుకోవాలి. కళలలో 64 రకాలు ఉన్నాయి మొత్తం. ఈ కళలలో కొన్ని శాస్త్రీయ కళలు అయితే, కొన్ని జానపద కళలు. జానపద కళలు అంటే మామూలుగా పల్లెటూళ్ళలో, గ్రామాల్లో జనాలలో వాడుకలో ఉన్న కళలు. శాస్త్రీయ కళలు అంటే వాటికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వీటిలో 5ంటిని లలిత కళలుగా పేర్కొంటారు. ఈ 64 కళల్లో ముఖ్యమైన 5 కళల్ని లలిత కళలుగా పేర్కొంటారు. అవి చిత్రలేఖనం అంటే బొమ్మలు గీయటం, శిల్పం అంటే శిల్పాలు చెక్కడం, సంగీతం అంటే సంగీతము, సంగీత వాయిద్యాలను వాయించడం, సాహిత్యం అంటే సాహిత్యము, పాటలు, కవితలు, కావ్యాలు, ఇవన్నీ, నాట్యం అంటే డ్యాన్స్. లలిత కళలు మనిషికి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ లలిత కళలు మనిషికి చాలా ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. మనిషిని ఉన్నత స్థితికి నడిపిస్తాయి, మనిషిని గొప్పవాణ్ణి చేస్తాయి. అటువంటి లలిత కళలలో సంగీత సాహిత్యాల సమాహార కళగా విరాజిల్లుతున్నది నాట్యకళ. లలిత కళలో నాట్యానికి సంగీతము, సాహిత్యము రెండు కలగలిపి ఉంటాయి. సంగీత సాహిత్యాలు సమాహారమై కలగలిపి ఉన్న కళ నాట్యకళ. ఇది మన కళా సంస్కృతికి సమున్నత స్థానం కల్పించింది. మన దేశ కళా సంస్కృతికి చాలా గొప్ప స్థానం కల్పించింది మాత్రం నాట్యకళనే. కుల, మత, ప్రాంతీయులకు అతీతంగా నిలుస్తోంది నాట్యకళ. అన్ని కులాల, మతాల, ప్రాంతాల వారికి కూడా చాలా ఉన్నతమైంది.
జాతీయ సమైక్యతను చాటి చెబుతోంది. ఈ నాట్య కళలో మనందరిది ఒకటే మాట, ఒకటే భావం ఉంటుంది కదా! అది జాతీయ సమైక్యతను చాటి చెబుతుంది. కొన్ని నాట్య రీతులు మన దేశంలో ఎక్కడ ఉద్భవించాయో నేటి తరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నేటి తరానికి, ఇప్పటి తరం పిల్లలకి మన నాట్య రీతుల గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసు. అలాంటప్పుడు మనము ఈ నాట్య రీతులు గురించి, అవి ఎక్కడ ఉద్భవించాయి, ఎక్కడ పుట్టాయి అన్న వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కళా వారసత్వమే భారతీయులకు నిజమైన ఆస్తిపాస్తులు. భారతీయులకు నిజమైన ఆస్తి ఈ కళని తన తరువాతి తరాలకు అందించగలగడమే. ఈ కళారూపాల వలన విజ్ఞాన సంపద, ఆధ్యాత్మిక ఔన్నత్యం తెలుస్తుంది. ఈ కళారూపాలను మనము నేర్చుకుని, సాధన చేసి, ప్రచారం చేస్తే మనకి విజ్ఞాన సంపద, అందులో ఉన్న ఎంతో జ్ఞానం తెలుస్తుంది. అలాగే ఆధ్యాత్మిక ఔన్నత్యం కూడా కలుగజేస్తుంది. మన రాష్ట్ర శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి గురించి గత తరగతుల్లో తెలుసుకుందాం. మనం కింది తరగతుల్లో కూచిపూడి మన తెలుగు రాష్ట్రాలకి శాస్త్రీయ నృత్యమే కదా కూచిపూడి, దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో నాట్య రీతుల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 29వ తేదీని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 29వ తేదీని నృత్య దినోత్సవంగా జరుపుకుంటారు. మొదట మనము భరతనాట్యం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అతి ప్రాచీనమైన నృత్యం భరతనాట్యం. ఇది శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది. అన్ని శాస్త్రీయ నృత్యాలకి తల్లి వంటిది భరతనాట్యం అంటారు. అంత ప్రాచీనమైనది. ఇది తమిళనాడులో ఆలయ నృత్యం నుండి ఉద్భవించిన నృత్య రూపం. భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచినది భరతనాట్యం. భరతముని పేరు మీదనే భరతనాట్యానికి ఆ పేరు వచ్చింది. ఇది తమిళనాడులోని ఆలయాలలో చేసే నృత్యం నుండి పుట్టిన నృత్య రూపం. తమిళనాడు తంజావూరులో నట్టవనార్లు, దేవదాసీలు ఈ కళకు పోషకులుగా చెబుతారు. తమిళనాడులోని తంజావూరులో ఉన్న నట్టవనార్లు, దేవదాసీలు ఈ కళని ఎప్పుడు భరతనాట్యంలోని భరత అనే అక్షరాలకి భ అంటే భావం, ర అంటే రాగం, త అంటే తాళం అనే 3 ప్రాథమిక నృత్య కళాంశాలను భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. భావం, రాగం, తాళం అనే 3 ప్రాథమికమైన నృత్య కళాంశాలను, ఇవి నృత్య కళకు ప్రాథమికమైన అంశాలు. భావం, రాగం, తాళం ఈ 3ంటిని భరతనాట్యంలో చక్కగా మేళవించేలా ఉంటుంది. ఇందులో నృత్య భంగిమలతో పాటు 64 రకాల హస్త పాద కదలికలు ఉన్నాయి. నృత్య భంగిమలతో పాటు 64 రకాల హస్త అంటే చేతితో, పాద అంటే కాలితో, వీటితో చూపించగల కదలికలు 64 ఉన్నాయి. పురాతన దేవాలయాల మీద శిల్పాలు భరతనాట్య భంగిమలలో నాట్యం చేస్తున్నట్లుగా ఉంటాయి. మీరు పాతకాలం నాటి దేవాలయాల దగ్గరికి వెళ్ళి చూస్తే అందులోని శిల్పాలు భరతనాట్యంలో ఉన్న భంగిమల్లో నాట్యం చేస్తున్నట్టుగా ఉంటాయి. కాంచీపురం శివాలయంతో పాటు అనేక పురాతన హిందూ దేవాలయాలపై వివిధ భంగిమలలో శివుని శిల్పాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి. శివుడిని మనం నటరాజుగా కొలుస్తాం కదా, నాట్యాలకి అధిపతిగా కొలుస్తాం. అలాంటి శివుని నాట్య శిల్పాలు ప్రాచీన దేవాలయాల్లోనూ, అలాగే కాంచీపురంలో ఉన్న హిందూ శివాలయంలో కూడా ఉన్నాయి. చిదంబరంలోని నటరాజ దేవాలయంలో తూర్పు రాజగోపురం 108 భరతనాట్య భంగిమలను వర్ణించే శిల్పాలతో విరాజిల్లుతోంది. చిదంబరంలో ఉన్న నటరాజ దేవాలయంలో తూర్పు రాజగోపురంలో 108 భరతనాట్య భంగిమలతో శిల్పాలు ఉన్నాయి. అవి చాలా గొప్పగా ఉంటాయి. వీటిని నాట్య శాస్త్రంలో కరణాలుగా సూచిస్తారు. ఈ 108 భరతనాట్య భంగిమలను కరణాలుగా అంటారు. బాదామి గుహలలో శివుని శిల్పానికి ఉన్న 18 చేతులు భరతనాట్యంలోని హస్తముద్రలను తెలియజేస్తాయి.
శివుడిని మనం నటరాజుగా కొలుస్తాం అనుకున్నాం కదా, అలా ఉన్న శివుని శిల్పానికి ఉన్న 18 చేతులు భరతనాట్యంలో ఉన్న 18 హస్తముద్రలను తెలియజేస్తాయి. నాట్యశాస్త్రం ప్రకారం భరతనాట్యం 3 విధాలుగా ఉంటుంది. అవేంటంటే నృత్తం, నృత్యం, నాట్యం. నృత్తం అంటే శరీర అవయవాల కదలిక, మన శరీరంలోని అవయవాల్ని కదిలించడం. నృత్యం అంటే రస భావాలతో అభినయ ప్రధానమైన నర్తనం, అంటే నవరసాలని మనం అభినయించి ఆ భావాలని ప్రస్ఫుటం చేయటం. నాట్యం అంటే నృత్య సమ్మేళనం, నృత్యము కలగలిపినదే నాట్యం. అవయవాల ద్వారా అభినయం చేస్తూ ప్రేక్షకులకి తాము ప్రదర్శించే విషయాలను అర్థమయ్యేలా చూపడం అన్నమాట. అదే భరతనాట్యం. దేవదాసీలు అనే ఆలయ నృత్యకారిణులు ఈ నృత్యం ప్రదర్శించేవారు. దేవదాసి అంటే భగవంతునికి దాసీలు లేదా సేవకులుగా అంకితం చేయబడిన వారు. దేవదాసీలు అంటే భగవంతునికి సేవ చేయడానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసేసిన వారు. వీరు దేవాలయాల్లో దేవదాసీలుగా ఉంటారు. ఈ దేవదాసీలు ఆలయాల్లో నృత్యకారులుగా ఉంటూ ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. భరతనాట్య నర్తకి వస్త్రధారణ హిందూ వధువు మాదిరిగా ఉంటుంది. భరతనాట్యం చేసే నర్తకి వస్త్రధారణ హిందూ సాంప్రదాయంలో పెళ్లి కూతురు ఏ విధంగా వస్త్రధారణ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ప్రత్యేక పద్ధతిలో చీర ధరిస్తారు. సంప్రదాయ ఆభరణాలతో అలంకరించుకుంటారు. కళ్ళకు కాటుక అభినయించడానికి తగినట్టు తీర్చిదిద్దుకుంటారు. లయబద్ధంగా నర్తించడానికి కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. చేతులకు గోరింటాకు, కాళ్ళకు పారాణితో శోభిల్లుతూ ఆహార్యంతోనే ఆకట్టుకునే విధంగా అలంకరణ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా ఈమె వస్త్రధారణ చూడండి. ఆ చీర కట్టిన విధానము, కాళ్ళకి చేతులకి పారాణి, గోరింటాకు, అలాగే రకరకాల ఆభరణాలు, కళ్ళకు కాటుక, కాళ్ళకు గజ్జలు, ఈ విధంగా వారిని చూస్తేనే వారి ఆహార్యం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. భరతనాట్యానికి సంగీతము కర్ణాటక శైలిలో ఉంటుంది. కర్ణాటక సంగీతంలో భరతనాట్యానికి ముఖ్యంగా సంగీతం ఉంటుంది. 1798 నుండి 1832 వరకు తంజావూరును పాలించిన సర్ఫోజీ కాలంలో కోణయ్య, వడివేలు, శివానందం, చిన్నయ్య అనే 4 నట్టువనార్లు ఆధునిక భరతనాట్యాన్ని రూపొందించారు. 1978, 1832 కాలంలో సర్ఫోజీ కాలంలో తంజావూరులోని పొన్నయ్య, వడివేలు, శివానందం, చిన్నయ్య అనే నట్టువనార్లు 4 ఆధునిక భరతనాట్యాన్ని, ఇప్పటి భరతనాట్యాన్ని వాళ్ళు రూపొందించారు. పాశ్చాత్యుల వలసలతో క్షీణించిన ఈ నాట్య కళకు శాస్త్రీయ కళాకారుడైన కృష్ణయ్యర్ మద్రాసులో మ్యూజిక్ అకాడమీని స్థాపించి భరతనాట్యానికి తిరిగి జీవం పోశారు. పాశ్చాత్యులు అంటే విదేశాల నుంచి వచ్చిన వలసల్లో, అంటే మన దేశం మీద వలసలకని వచ్చి మన దేశాన్ని పాలించినారు కదా, ఆ వలసల వల్ల క్షీణించిన ఈ నాట్య కళకు, ఈ భరతనాట్యం ఆ వలసల వల్ల ఎంతగానో నష్టపోయింది. ఆ నాట్య కళకి కృష్ణయ్యర్ గారు మద్రాసులో మ్యూజిక్ అకాడమీ స్థాపించి తిరిగి భరతనాట్యానికి పూర్వవైభవం కోసం కృషి చేశారు. భరతనాట్యంలో ప్రఖ్యాతిగాంచిన నాట్య గురువు మీనాక్షి సుందరపిల్లై. ఆయన మీనాక్షి సుందరపిల్లై గారు భరతనాట్యానికి ఎంతో ప్రసిద్ధి చెందిన గురువు. అతని శిష్యుల్లో ఒకరైన రుక్మిణీదేవి అరుండేల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనకు కృషి చేశారు. ఆమె అనేక భరతనాట్యం ప్రదర్శనలు ఇచ్చారు. రుక్మిణి అరుండేల్ గారు ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో జాతీయ అవార్డులను, పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా పొందారు. మన దేశంలో ఇచ్చే ఎన్నో జాతీయ అవార్డులను ఆమె సొంతం చేసుకుంది. అలాగే మన దేశంలో ఇచ్చే ఉన్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ కూడా ఆమె పొందింది.
భారతీయ శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి వచ్చిన అమెరికన్ డాన్సర్ ఏస్తర్ శర్మాన్ గారు తన పేరును రాగిణీ దేవిగా మార్చుకుని భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింపజేయడానికి కృషి చేస్తున్నారు. మన దేశ శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి వచ్చిన అమెరికన్ డాన్సరు ఏస్తర్ శర్మాన్. ఆమె రాగిణీ దేవి అని పేరు మార్చుకుని భరతనాట్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడానికి కృషి చేస్తున్నారు. బాల సరస్వతి, మృణాలిని సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలార్బేల్ వల్లి, యామిని కృష్ణమూర్తి, అనితా రత్నం వంటి భరతనాట్య కళాకారులు వారి ప్రదర్శనలతో భరతనాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు. వీరు ఎన్నో ప్రదర్శన చేసి భరతనాట్యాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. భాంగ్రా నృత్యం. అబ్ అంటే నది, పంచ అంటే 5, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే 5 నదులు ప్రవహించే ప్రదేశం కాబట్టి పంజాబ్కు పంజాబ్ అని పేరు వచ్చింది. పంచ అంటే 5, అబ్ అంటే నది. ఈ 5 నదులు ప్రవహించే ప్రదేశం కాబట్టి పంజాబ్ అనే పేరు వచ్చింది. పంజాబ్ వ్యవసాయానికి చాలా అనువైన ప్రాంతం కదా. అక్కడ 5 నదులు ఉన్నాయంటే వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది. అక్కడ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు. వీరు పంట రాబడి ఆనందంలో ఈ నృత్యం చేస్తారు. పంట వాళ్ళ చేతికి వచ్చిన సమయంలో ఆనందంతో వీళ్ళు భాంగ్రా నృత్యం చేస్తారు. పంజాబ్లో పుట్టిన రైతుల నృత్యం భాంగ్రా. పంజాబ్లోని రైతుల నృత్యం భాంగ్రా అనేది. భాంగ్రా అనేది పంజాబ్లో వివిధ జానపద నృత్యాల సమ్మేళనంగా చెప్పచ్చు. అక్కడ ఉన్న ఎన్నో జానపద నృత్యాల కలయికగా భాంగ్రాని మనం చెప్పచ్చు. సింధు నాగరికత ప్రాంతంలో పుట్టిన అతి ప్రాచీన నృత్యం భాంగ్రా. భాంగ్రా జననాట్యంగా పిలువబడుతుంది. అంటే అది జానపద నృత్యాల సమ్మేళనం కదా, కాబట్టి అది జననాట్యంగా పిలువబడుతుంది. బాధలన్నీ మర్చిపోయి చేసే నృత్యంగా భాంగ్రాని పేర్కొంటారు. ఈ నాట్యం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇది నా నాట్యం అని భావిస్తూ చేస్తారు. పంజాబ్లోని కథలను వివరించే చిన్న పాటలకు సైతం ఈ నృత్యం చేస్తారు. భాంగ్రా పాటలు ప్రేమ, దేశభక్తి, పండగల ఇతివృత్తాన్ని కలిగి ఉంటాయి. ఈ నృత్యాలలో సమ్మి, ఝుమ్మర్, లుడ్డి, గిద్దా, ధమాల్, సియాల్కోటి వంటి విభిన్న రీతులు ఉన్నాయి. భాంగ్రాలోనే రకాల రీతులు ఎన్నో ఉన్నాయి. వీటిలో అవి కొన్ని. ఝుమ్మర్, ధమాల్ ఈ నృత్య రీతులను ప్రామాణిక భాంగ్రాగా పేర్కొంటారు. ప్రామాణికమైన భాంగ్రాగా ఈ 2 నృత్య రీతులను చెప్తారు. సియాల్కోటి నృత్యం ఒంటి కాలితో ప్రదర్శింపబడుతుంది. ఒంటి కాలితో చేసే భాంగ్రా నృత్యం సియాల్కోటి. జలియన్ వాలాబాగ్ సంఘటన దేశాన్ని స్వాతంత్రం వైపు కదం తొక్కించింది. జలియన్ వాలాబాగ్ సంఘటన గురించి మీకు తెలుసుకున్నారు కదా ఇంతకుముందు. ఆ సంఘటన దేశంలోని ఎంతో మంది ప్రజల్ని స్వాతంత్ర సమరం వైపు ఉరుకులెత్తేలా చేసింది. దేశమంతటా భాంగ్రా నృత్యం ద్వారా స్వాతంత్ర కాంక్ష రగులుగొల్పారు. దేశం మొత్తం ప్రజలందరిలోనూ స్వతంత్రం మీద ఆకాంక్ష చెలరేగేలా భాంగ్రా నృత్యంతో ప్రదర్శనలు ఇస్తూ వాళ్ళు స్వతంత్ర కాంక్ష వైపు అందరినీ నడిపించారు. ఈ విధంగా భాంగ్రా చురుకుగా వ్యాప్తి చెందింది. భాంగ్రా నృత్యం ఈ విధంగా స్వతంత్ర సమరం రోజుల్లో దేశం మొత్తం మీద ప్రదర్శనలు ఇస్తూ ఉండడం వల్ల అది ఎంతో వ్యాప్తి చెందింది. భాంగ్రాలో డోలు వాయిద్యానికి ప్రత్యేక స్థానం ఉంది. భాంగ్రా నృత్యంలో డోలు వాయిద్యానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. డోలు 2 వైపులా భాంగ్రా బీటును సృష్టిస్తుంది. భాంగ్రా నృత్యకారులు రకరకాల రంగురంగుల దుస్తులు ధరిస్తారు. మగవారు తలపాగా, ఆడవారు చున్ని తప్పనిసరిగా ధరిస్తారు. భాంగ్రా నృత్యంలో రుమాలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పచ్చు. రుమాలు మణికట్టు చుట్టూ సంప్రదాయకంగా కట్టబడి ఉంటుంది. ఆ చేతికి మణికట్టుకి రుమాలు అంటే కర్చీఫ్
కర్చీఫ్ని కట్టుకొని అది ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. రుమాలు చేతి కదలిక తెలియజేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ చేతికున్న రుమాలు ఆ చేయి కదిలినప్పుడు కదులుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. విదేశాలలో స్థిరపడిన పంజాబీలు భాంగ్రాను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. ఇప్పుడు విదేశాల్లో ఉంటున్న పంజాబీలు భాంగ్రాను అక్కడ కూడా ప్రచారం చేశారు. పాశ్చాత్య సంగీతంలో సైతం భాంగ్రా ప్రభావాన్ని చూపిందని చెప్పవచ్చు. పాశ్చాత్య సంగీతం అంటే విదేశాల్లో ఉన్న సంగీతంలో కూడా భాంగ్రా యొక్క ప్రభావం ఉంది. లండన్లో భాంగ్రా సంగీతం బాగా ప్రాచుర్యం పొందింది. ఉత్తర అమెరికా అంతటా ప్రత్యేకమైన భాంగ్రా పోటీలు జరిగాయి. ఈ విధంగా భాంగ్రా విదేశాలలో సైతం జనాదరణ పొందింది. భాంగ్రాలో ఆడవారి నాట్యాన్ని గిద్ద అని అంటారు. మొదట ఈ నాట్యాన్ని మగవారు మాత్రమే చేసేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా చేయడం వల్ల భాంగ్రా గిద్ద అని వేరు చేయడం జరిగింది. పంజాబ్లో పుట్టిన భాంగ్రా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగిస్తున్నది. ప్రపంచం మొత్తం మీద భాంగ్రా చాలా ప్రచారం పొందింది. ఇది పంజాబ్లో పుట్టిన నాట్యకళ. కథాకళి ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యమే కథాకళి. ఇతిహాసాలు అంటే రామాయణ మహాభారతాలు ఉన్నాయి కదా, వీటిల్లో ఉన్న ఎన్నో కథల్ని ఆడుతూ చెప్పే నృత్యమే కథాకళి. నృత్యంగా కథాకళిలో ప్రతి భావం మానవ ప్రవర్తనను మార్చడానికి, ఆధ్యాత్మికతను సాధించడానికి వేదిక అవుతుంది. కథాకళిలో చేసే ప్రతి భావం కూడా మానవుల ప్రవర్తనను మార్చడానికి, ఆధ్యాత్మికతను, దేవుడి పట్ల భక్తిని పెంపొందించడానికి వేదిక అవుతుంది. కథాకళి సంస్కృత కావ్యాలలో దాగి ఉన్న రహస్యాన్ని వెలికి తీసింది. ఈ రహస్యాన్ని విస్తృత సమాజానికి అందుబాటులోకి తెచ్చింది. కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నాట్యకళా రీతి కథాకళి. కథ అంటే కథ, కళి అంటే ఆట. కథల యొక్క ఆట అని చెప్పవచ్చు కథాకళి అంటే. ఇది సంస్కృత కావ్యాలైన ఇతిహాస కథల్లోని రహస్యాల్ని ఎందరో ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చింది. 17వ శతాబ్దానికి చెందిన వెట్టత్తు రాజు కథాకళికి మెరుగులు దిద్దాడు. రాజు కథాకళికి ముఖ్యమైన ఘట్టాలను పరిచయం చేశాడు. కొట్టారక రాజు ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించే నాటకాలను స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కొట్టారక రాజు గారు ఆలయ ప్రాంగణాల్లో ప్రదర్శించే నాటకాలను స్థానిక ప్రజలకు, అక్కడ ఉన్న స్థానిక ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇతిహాసాల్లో పవిత్ర కథలు ప్రజలకు చేరువయ్యాయి. ఇతిహాసాల్లో ఉన్న ఎన్నో పవిత్రమైన కథలు ఈ కథాకళిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలందరికీ చేరాయి. 17వ శతాబ్ది చివరిలో కలియోగం అనే కథాకళి బృందాలు స్థాపించబడ్డాయి. ఈ బృందాలు కేరళలోని దేవాలయాల్లో నృత్య కళారూపకాన్ని ప్రదర్శించేవి. ఈ కలియోగం అనే బృందాలు ప్రతి దేవాలయాల్లోనూ కథాకళి నృత్య రూపాన్ని ప్రదర్శించేవి. ఇందులో కళాకారులు రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి పాత్రలను ప్రదర్శిస్తారు. ఇతిహాసాలు, పురాణాల నుంచి తీసుకున్న కథల్లోని పాత్రలను ఈ కథాకళిలో ప్రదర్శిస్తారు. కళాకారులు దగదగ మెరిసే ఆభరణాలు, కిరీటాలు, దుస్తులతో ఆకట్టుకుంటారు. వివిధ రకాలైన పాత్రలకు వివిధ సంకేతాలతో కూడిన మేకప్ వేసుకుంటారు. మానవులు, దేవతలు, రాక్షసులు మొదలైన రూపాలను ప్రదర్శించడానికి వివిధ రకాలైన దుస్తులను, అలంకరణ సామాగ్రిని వాడతారు. ఈ కళకున్న ప్రత్యేకత ఏమిటంటే కళాకారులెవ్వరూ నోరు తెరచి మాట్లాడరు. కథాకళిలో నోరు తెరిచి మాట్లాడడం అంటూ ఉండదు. కథనంతా హావభావ ప్రకటనలతోనూ, చేతి సంజ్ఞలతోనూ ప్రకటింప చేస్తారు. కథాకళిలో మొత్తం కథని మొహంలో హావభావాలు ప్రకటిస్తూ, చేతి సైగలతోనూ ఆ భావాన్ని, కథని అందరికీ తెలిసేలా చేస్తారు. ముఖంలో కనిపించే చిన్న పెద్ద కదలికలు, కనుబొమలు, కనుగుడ్లు, ముక్కు,
ముక్కు, చెంపలు, గడ్డం మొదలైన వాటిని సూక్ష్మంగా, నేర్పుగా కదిలిస్తూ వివిధ భావాలను ప్రకటిస్తారు. ముఖంలో కనుగుడ్లు, ముక్కు, చెంపలు, పెదవులు ఇలా చిన్న పెద్ద అన్ని కదలికల్ని ఎంతో నేర్పుగా, సూక్ష్మంగా కదిలిస్తూ వారు భావాల్ని ప్రకటిస్తారు. భావ ప్రకటన ఆవశ్యకతను బట్టి ఏ అవయవాలను కదిలించాలన్నది ప్రదర్శించడానికి వివిధ రకాలైన దుస్తులను, అలంకరణ సామాగ్రిని వాడతారు. 300 సంవత్సరాలు కథాకళికి బాసటగా నిలిచిన నంబూద్రి కుటుంబానికి చెందిన ఓలప్ప మన్న ఈ కళకు ఆదరణను పెంచారు. ఓలప్ప మన్న గారికి చెందిన నంబూద్రి వారి కుటుంబం ఈ కథాకళికి 300 సంవత్సరాలు బాసటగా నిలిచింది. కథాకళి యొక్క సంస్కృతిని పాశ్చాత్యులకు అందించడానికి బార్బరా విజయ్ కుమార్, కళామండలం విజయ్ కుమార్ కలిసి కళాచేతన కథాకళి అనే సంస్థను స్థాపించారు. బ్రిటన్లోని అన్ని వయసుల వారికి శాస్త్రీయ కథాకళిని అందించడానికి వారు 30 సంవత్సరాలు కృషి చేశారు. పాశ్చాత్యులకు వేరే దేశాల వాళ్ళకి కథాకళిని అందించడానికి బార్బరా విజయ్ కుమార్, కళామండలం విజయ్ కుమార్ ఇద్దరు కలిసి కళాచేతన కథాకళి అనే సంస్థను స్థాపించారు. అలాగే బ్రిటన్లో ఉన్న అన్ని వయసుల వారందరికీ శాస్త్రీయ కథాకళిని వీరు నేర్పించడానికి, సాధన చేయించడానికి 30 సంవత్సరాలు కృషి చేశారు. కథాకళిలోని అద్భుతమైన దుస్తులు, అలంకరణతో కథాకళి ప్రత్యేకమైనదిగా చెప్పచ్చు. సున్నితమైన గానంతో, శక్తివంతమైన నటనతో ప్రపంచం నలుమూలలు ఆకర్షించే విధంగా అలరారుతోంది కథాకళి. గుస్సాడి నృత్యం. రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ. చలికాలం ప్రారంభమయ్యేసరికి పంటలన్నీ చేతికొచ్చి ఉంటాయి. తాము చెమటోడ్చి చేసిన కష్టం ధాన్యలక్ష్మిగా నట్టింట చేరి ఉంటుంది. గోండులందరూ ఆటపాటలతో కాలక్షేపం చేసే రోజులు ప్రారంభమవుతాయి. రాజగోండులు అనే జాతి వారికి చెందినది. దీపావళి పండుగ వారికి చాలా పెద్ద పండుగ. చలికాలం ప్రారంభమయ్యేసరికి వాళ్ళకి పంటలన్నీ పండి వారు పండించిన పంట చేతికొచ్చి ఉంటుంది. అంటే వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా ధాన్యం వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. అప్పుడు ఇంకా వాళ్ళు ఆటపాటలతో కాలక్షేపం చేసే రోజులు ప్రారంభమయ్యాయి. రకరకాల వస్త్రాభరణాలు వేసుకుని యువజనులు సంగీత వాయిద్యాలతో అతిథులుగా పొరుగు గ్రామాలకు తరలి వెడతారు. ఎన్నో రకాల వస్త్రాభరణాలు, సంగీత వాయిద్యాలతో యువకులు అతిథులుగా పొరుగు గ్రామాలకి, పక్కనున్న ఊర్లకి వెళ్తారు. కొమ్ములూదుతూ తప్పెట్లు వాయిస్తూ యాత్రలు కొనసాగిస్తారు. గోండుల పురాణ కథలలోని దండారియా రౌడ్, శిశిశర్మ రౌడ్ అనే కథానాయకులను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం నృత్యాలు చేస్తారు. గోండు యువకులు 20 నుంచి 40 మంది దాకా చేరి చేసే దండారి నృత్యంలో గుస్సాడి నృత్యం ఒక భాగం. దీపావళి నెలలో సంప్రదాయ పద్ధతిలో ఈ నృత్యం జరుగుతుంది. దీపావళి ఉన్న నెలలో ఈ గుస్సాడి నృత్యం జరుగుతుంది. పౌర్ణమి నాడు కార్యక్రమం ప్రారంభమవుతుంది. చతుర్దశి వరకు జరుగుతుంది. పౌర్ణమి నాడు ప్రారంభమై చతుర్దశి వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. గుస్సాడి నర్తకునికి కావాల్సిన సామాగ్రిలో ముఖ్యమైనది నెమలి పింఛంతో తయారు చేసిన తలపాగా. ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా నెమలి పింఛంతో చేసిన తలపాగా ధరిస్తారు ఖచ్చితంగా. ఇందులో గొర్రెపోతు కొమ్ములను కూడా మర్చుతారు. కృత్రిమ గడ్డాలు, మీసాలతో వేషం కడతారు. మేకతోలు కప్పుకుంటారు. ఇక వాయిద్యాలు డప్పు, తుడుము, పిపే, బాక, కలికోయ్ అంటే తప్పెడ మొదలైనవి బృందానికి హుషారునిస్తాయి. ఈ నాట్యకారులకి ఈ వాయిద్యాల చప్పుళ్ళు ఎంతో హుషారునిస్తాయి. సంగీత వాయిద్యాలను, గుస్సాడి నృత్య పరికరాలను గోండులు పరమ పవిత్రంగా భావిస్తారు. నాట్యారంభానికి ముందు వాటికి పూజ చేస్తారు.
వారి నృత్య పరికరాలను, సంగీత వాయిద్యాల్ని గోండులు చాలా పవిత్రంగా భావించి పూజ చేస్తారు నాట్యానికి ముందు. లయబద్ధము, క్రమబద్ధము అయిన దండారి నృత్యం గుస్సాడి నృత్యంలో భాగం. దండారి నృత్యం చేస్తున్న బృందంలోకి గుస్సాడి బృందం అకస్మాత్తుగా ప్రవేశిస్తారు. గోండు భాషలో గుస్సాడి అంటే అల్లరి అని అర్థం. దండారి బృందం వలయం లోపలి వైపుకు తిరిగి నిల్చుంటారు. ఎడమ వైపుకు నెమ్మదిగా అడుగులు వేసినప్పుడల్లా కుడి పాదాన్ని ఎడమ కాలు మీదకి ఊగిస్తుండటంతో నృత్యం ప్రారంభమవుతుంది. ప్రతి నర్తకుని చేతిలో 2 కోలాటం కర్రలు ఉంటాయి. నర్తకులు తమ చేతుల్లోని 2 కర్రలను ఒకదానితో మరొక దానిని తాకిస్తారు. తర్వాత కుడివైపున ఉన్న నర్తకుని కర్రను కొడతారు. ఇలా అడుగులు వేస్తూ కోలాటమాడుతూ నర్తకులందరూ వంగి కర్రలను నేలకు తాకించి 4 దిక్కులకు అడుగులు వేస్తారు. వారి నాట్యకళ ఈ విధంగా ఉంటుంది. దేవతలందరికీ ప్రణమిల్లడానికి ఇలా 4 దిక్కులకు అడుగులు వేస్తారు. దేవతలకు మొక్కిన తర్వాత వలయాన్ని సరి చేసుకుని కర్రలను పాదాల వద్ద ఉంచి పాటకు అనుగుణంగా చేతులతో చప్పట్లు కొడతారు. ఒక బృందం చరణాన్ని ముగించగానే రెండవ బృందం రెండవ చరణాన్ని అందుకుంటూ బృందగానం చేస్తారు. పై విధంగా దండారీల నృత్యం కొనసాగుతుండగా 4-5 గుస్సాడీలు హఠాత్తుగా దండారీల వలయంలోకి చొచ్చుకుని వస్తారు. మెడలో గవ్వల హారాలు, తుంగకాయల హారాలు ఉంటాయి. నడుముకు, మణికట్టుకు చిన్న గజ్జెలు ఉంటాయి. కంటి చుట్టూ తెల్ల రంగు పూసుకుంటారు. మొలకు నారింజ రంగు లంగోటీలు ధరిస్తారు. నడుముకి నారింజ రంగు లంగోటీలు ధరిస్తారు. గుస్సాడీల వేషం ఆకర్షణీయంగా ఉంటుంది. శరీరం పైన నలుపు చారల చుక్కలతో వింత వింత అలంకరణలు ఉంటాయి. గుస్సాడీలు ప్రవేశించగానే దండారీలు చెల్లాచెదరవుతారు. ఇది ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది. చూశారు కదా, దండారి గుస్సాడీల నృత్యం ఏ విధంగా కలగలిపి చేస్తారనేది. ఒడిస్సీ నృత్యం. ఒడిస్సీ నృత్యం భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటి. ఇది తూర్పు భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో పుట్టింది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ నృత్యం ఎక్కువ పోషింపబడినట్లు ఉదయగిరిలోని అతిగుంఫా శాసనం ద్వారా తెలుస్తోంది. ఒడిస్సీ నృత్యం ఒడిశా రాష్ట్రంలో పుట్టింది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోనే ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ నృత్యం ఎక్కువ పోషింపబడింది అని ఉదయగిరిలో ఉన్న ఆతిగుంఫా శాసనం ద్వారా మనకి తెలుస్తోంది. ఒడిస్సీ నృత్యకారులు నాట్యశాస్త్రం నుండి పుట్టిన అతి ప్రాచీన నృత్యం ఒడిస్సీ అని చెప్తారు. రాణి గుంఫా గుహలో రాతి ఫలకంలో నృత్యం చేస్తున్న పురుషులు, స్త్రీల వర్ణనలు చెక్కబడ్డాయి. రాణి గుంఫా గుహలో రాతి ఫలకం మీద ఒడిస్సీ నృత్యం చేస్తున్న స్త్రీ పురుషుల వర్ణనలు చెక్కబడ్డాయి. ఈ వర్ణనలు ఒడిస్సీ నృత్యం పురాతనమైనదని రుజువు చేస్తున్నాయి. పూరి జగన్నాథుని ఆలయంలో వివిధ రకాల ఆరాధనల్లో మహారీ నృత్యాలు ఉన్నాయి. మహారీ అనే పదాన్ని దేవదాసి పదానికి పర్యాయపదంగా చెప్పచ్చు. మనకి దేవదాసి అన్న పదమే ఉన్నట్టే అక్కడ మహారీ అంటారు. ఈ మహారీలో అక్కడ నృత్యం పూరి జగన్నాథ ఆలయంలో చేస్తారు. 8-9 ఏళ్ల వయసున్న బాలికలు గురువు ద్వారా నృత్యంలో శిక్షణ పొందుతారు. ఈ మహారీలు 8-9 ఏళ్ల వయసులోనే ఈ బాలికలు గురువుల ద్వారా నృత్యంలో శిక్షణ తీసుకుంటారు. తర్వాత చీరబంధన్ అని పిలువబడే వేడుక ద్వారా మహారీలు ఆలయ నృత్యం ప్రదర్శించడం మొదలు పెడతారు. చీరబంధన్ అనే వేడుక జరిపి ఆ వేడుక ద్వారా ఈ బాలికల్ని మహారీలుగా ఆలయ నృత్యం ప్రదర్శించడానికి మొదలు పెడతారు. మహారీలు నృత్యం దేవుని సేవగా భావిస్తారు. మహారీలు ఈ నృత్యం చేయడాన్ని దేవునికి సేవ చేయడంగా భావిస్తారు. జయదేవుడు రాసిన గీత గోవిందంలోని పాటలకు మహారీలు నృత్యం చేసేవారు.
1950 వరకు ఈ నృత్యం ఏ రంగస్థలం పైన ప్రదర్శింపబడలేదు. 1950 వరకు కూడా ఈ ఒడిస్సీ నృత్యం అనేది ఎక్కడా కూడా రంగస్థలం మీద ప్రదర్శించబడలేదు. కేవలం ఆలయాల్లోనే ప్రదర్శించేవారు. ఒడిస్సీ చరిత్రలో మరొక ముఖ్య సంప్రదాయం గోటిపువ్వ అంటే బాలుడు అని అర్థం. మొక్కులు చెల్లించడం కోసం ఈ గోటిపువ్వాలు గానం, నృత్యం ద్వారా దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతారు. గోటిపువ్వాలు స్త్రీల వలె దుస్తులు ధరించి బృందాలుగా ఆలయం బయట నృత్యం చేస్తారు. గోటిపువ్వ సంప్రదాయంలో శిక్షణ పొందిన వారు తర్వాత ఈ నాట్యానికి గురువులుగా వ్యవహరిస్తారు. 1950 సంవత్సరంలో కొందరు పండితులు, గురువులు ఈ నృత్యాన్ని రంగస్థలంపైకి ప్రదర్శనగా తీసుకురావడానికి ఒక సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘాన్ని జయంతిక అని పిలుస్తారు. 1950లో కొంతమంది గురువులు, పండితులు రంగస్థలం పైన కూడా ఒడిస్సీ నృత్య ప్రదర్శన జరగాలని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘం పేరే జయంతిక. పంకజ చరణ్ దాస్, కేలు చరణ్ మోహపాత్ర, దేబా ప్రసాద్ దాస్, మయాధర్ రౌత్, రఘునాథ్ దత్తా ఈ జయంతకలోని ముఖ్యులుగా పనిచేశారు. వీరు ఒడిస్సీకి శాస్త్రీయ గుర్తింపు కోసం కృషి చేశారు. ఒడిస్సీ కూడా శాస్త్రీయ నృత్య కళగా గుర్తింపు రావాలి అని చెప్పి వీరెంతో కృషి చేశారు. ఒడిస్సీ నృత్యంలో పంకజ్ చరణ్ దాస్ ఆది గురువుగా గుర్తింపు పొందారు. పంకజ్ చరణ్ దాస్ ను ఒడిస్సీ నృత్యానికి ఆది గురువుగా పేర్కొంటారు. కేలు చరణ్ మోహపాత్ర తన శిష్యురాలు సంయుక్త పాణిగ్రాహితో కలిసి ఒడిస్సీ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. సంయుక్త ఒడిస్సీ నృత్యంలో జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. దేబా ప్రసాద్ శిష్యురాలైన ఇంద్రాణి రెహమాన్ అంతర్జాతీయంగా ఒడిస్సీ నృత్యాన్ని విస్తృతపరిచారు. వీరు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు పొంది ఒడిస్సీ నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. కేలు చరణ్ మోహపాత్ర విద్యార్థిని ప్రథమ గౌరి బెంగుళూరుకి దగ్గరలో హేసరగట్టలో నృత్య గ్రామ్ స్థాపించారు. ఇలా జయంతకలోని ప్రతి ఒక్కరూ ఒడిస్సీ నృత్యాన్ని విస్తృతపరచడానికి కృషి చేశారు. హరికథ సంగీతము, సాహిత్యము, నృత్యము, అభినయము ఇవన్నీ కలగలిపి ఉండేదే హరికథ. మహారాష్ట్రలో 17వ శతాబ్దంలో హరికథ పుట్టినట్టు తెలుస్తోంది. హరికథను మహారాష్ట్రలో అభంగ్ అని, కేరళలో కథా ప్రసంగం అని, కన్నడంలో కీర్తన కాలక్షేపం అని, బెంగాలీలో కీర్తన అని, తమిళంలో హరికథా కాలక్షేపం అని, తెలుగులో హరికథ అని అంటారు. హరికథా గానం చేసేవారిని కథకుడు, కథాగానపరుడు, కథా ప్రసంగి, భాగవతార్, హరిదాసు, దాసు అనే పేర్లతో పిలుస్తారు. హరికథని గానం చేసేవారిని కథకుడు లేదా కథాగానపరుడు లేదా భాగవతార్, కథాప్రసంగి, హరిదాసు, దాసు అనే పేర్లతో పిలుస్తారు. ఒకే వ్యక్తి కథ నిడివి బట్టి 3 గంటల పాటు చేసే కథాగానమే హరికథ. ఒకే వ్యక్తి కథ ఉన్న నిడివిని బట్టి, కథ ఎంత పెద్దదన్న దాన్ని బట్టి కనీసం 3 గంటల పాటు చేసే కథాగానమే హరికథ. కథకుడు అన్ని రకాల పాత్రల్లో జీవిస్తూ ప్రేక్షకులను, శ్రోతలను మెప్పిస్తాడు. కనుకనే హరికథ సమాహార కళారూపం. హరికథలో కథ చెప్పే కథకుడు అన్ని పాత్రలను అతనే అభినయిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తాడు. కథకుడు ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో గొంతుతో వాచకం, గానం, సాత్వికం, కాలితో నృత్యం, చేతులతో ఆంగికం గుప్పిస్తూ అభినయిస్తాడు. గొంతుతో వాచికం, గానం, సాత్వికం అంటే మాట్లాడటం, పాడటం ఇవన్నీ కూడా గొంతుతో, కాలితో నృత్యం చేస్తూ, చేతులతో ఆ సంజ్ఞలు, సైగలు చేస్తూ ఏకకాలంలో ఇవన్నీ చేస్తూ కథకుడు హరికథా గానం చేస్తాడు.
చేతిలో చిడతలు, కాలికి మువ్వలు, పట్టు పంచి కట్టు, నడుముకి బిగించి కట్టిన పట్టు కండువ, మెడలో పూల కండువ ధరించి ఆడుతూ పాడుతూ అలరిస్తారు. చేతిలో చిడతలు, కాలికి గజ్జల్లాంటి మువ్వలు, పట్టు పంచె, నడుముకి కట్టుకున్న పట్టు కండువ, మెడలో పూల దండ ఇవన్నీ ధరించి ఆడుతూ పాడుతూ హరికథా గానం చేస్తారు. నిర్వాహకుల ఆర్థిక స్థితిని బట్టి వయోలిన్, హార్మోనియం, తబలా, మృదంగం, వీణ, కంజీర మొదలైన వాటిని సహకార వాద్యాలుగా చేసుకుని సందర్భానుసారంగా పాత్రోచితంగా కథ చెప్తారు. అక్కడ వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదో కొన్ని వాయిద్యాలని సహకార వాయిద్యాలుగా ఇక్కడ పక్కన వాయిస్తున్నారు కదా, ఇలాగా సహకార వాయిద్యాలుగా తీసుకుని సందర్భానుసారంగా పాత్రోచితంగా కథ చెప్తారు. సంగీత సాహిత్యాలతో పాటు అభినయపూర్వకంగా కథలోని వస్తువు అంటే కథా విషయం అంటాం. దీన్ని బట్టి భక్తిని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించగలవాడు ఉత్తమ హరికథకుడు. హరికథలో మనము ఎన్నో రకాల విషయాల్ని ప్రజలందరికీ ప్రదర్శించి చూపించవచ్చు. కొందరు స్వాతంత్ర సమరయోధుల గురించి, కొందరు దేశభక్తి గురించి, కొందరు మంచితనం గురించి, కొందరు దాన గుణం గురించి, ఇలా ఏదో ఒక కథా విషయాన్ని తీసుకొని దాన్ని భక్తిని, విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే విధంగా చేయగలగాడే ఉత్తమ హరికథకుడు అవుతాడు. ఆదిభట్ల నారాయణ దాసు హరికథా పితామహునిగా పేరు పొందారు. హరికథా పితామహుడు అని మనము ఆదిభట్ల నారాయణ దాసు గారిని అంటాం. కథకుడు వాయిద్యగాళ్ల మధ్య వేదికపై పద్మాసనం వేసుకుని కూర్చుని సభారంగం శాంతికై ఇష్టదేవత గురుస్థుతులతో ప్రారంభిస్తాడు. హరికథా గానం చేసేవాడు వాయిద్యగాళ్ల మధ్యలో పద్మాసనంలో కూర్చుని ఇష్టదేవతకి అలాగే గురువులకి స్థుతులు అందించి తర్వాత ప్రారంభిస్తాడు. హరికథ నేటి మానవునికి హరిభక్తిని మాత్రమే కాక అనేక విషయాలను బోధించేదిగా ఉండి పరిష్కార మార్గాలను సూచించడం ద్వారా నిజమైన సామాజిక ప్రయోజనాన్ని సాధించగలుగుతోంది. హరికథ కేవలం భక్తిని పెంచడమే కాకుండా ఎన్నో విషయాలను బోధించగలిగేదిగా ఉండి అలాగే ఎన్నో సమస్యలకు పరిష్కారాలను కూడా చూపించగలుగుతోంది. హరికథ కేవలం భక్తి ప్రబోధకమే కాక దేశభక్తి, సాంఘిక దురాచారాలపై ధ్వజమెత్తే సామాజిక శక్తిగా ఎదిగి జాతీయ సమైక్య సాధన ప్రక్రియగా కూడా ఉపయోగపడుతోంది. హరికథని కేవలం భక్తిని ప్రచారం చేయడమే కోసమే కాకుండా దేశభక్తిని, సాంఘిక దురాచారాల గురించి ప్రచారానికై సామాజిక శక్తిగా ధ్వజమెత్తడానికి, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి కూడా హరికథ గానం చేస్తూ ఉంటారు. హరికథ వాంగ్మయం సమాజంలో అనేక సమస్యలను తనలో ఇముడ్చుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కర్తవ్య పాలన చేసే సమయంలో నిస్సందేహంగా సానుకూల ప్రయోజనం సాధిస్తున్నది. హరికథ వాంగ్మయం హరికథ గానం చేసే సమయంలో సమాజంలోని ఎన్నో సమస్యలకి పరిష్కారాలను చూపిస్తూ ప్రజలకి జ్ఞానాన్ని బోధిస్తూ కర్తవ్య పాలన చేయాలని సూచిస్తూ ఎన్నో సానుకూల ప్రయోజనాలు సాధిస్తోంది హరికథా గానం. హరికథా ప్రక్రియలోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది సామాజికునితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితో హరికథ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందుకనే ఎన్నో సాహిత్య ప్రక్రియలు సాధించలేని పరిష్కార మార్గసూచిగా సర్వకళల సమాహార రూపంగా హరికథ విలసిల్లుతున్నది. ఎన్నో సాహిత్య ప్రక్రియలు సాధించలేకపోయినా కూడా హరికథ పరిష్కార మార్గసూచిగా సర్వకళల సమాహార రూపంగా విలసిల్లుతోంది. మీరు కూడా ఎప్పుడైనా చూసుంటారా? మన సమాజంలో ఉన్న దురాచారాలని లేదా ఏదైనా ఒక జ్ఞానబోధ చేయడానికి అక్కడక్కడ హరికథా గానాలు చేస్తూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా? అటు పండితులకు ఇటు పామరులకు ఆమోదయోగ్యమైన ప్రక్రియ హరికథ. పండితులకు అంటే
జ్ఞానం ఉండి విద్య వచ్చిన వారికి, పామరులకి అంటే విద్య రాని వారికి ఇద్దరికి కూడా ఆమోదయోగ్యమైంది. ఇద్దరు కూడా ఒప్పుకోగలిగింది ప్రక్రియ హరికథ. ప్రభుత్వ ప్రచార సాధనాలుగా వినియోగింపబడే ఎన్నో ప్రక్రియల కంటే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని సాధించగలిగేది హరికథా ప్రక్రియ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రభుత్వ ప్రచార సాధనాలుగా ఉపయోగించబడే ఎన్నో వివిధ రకాల ప్రక్రియల కంటే కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం సాధించగలిగేది హరికథా ప్రక్రియ అని అనడంలో అతిశయోక్తి లేదు. అంటే అదేం తప్పు కాదు. అది ఎన్నో సాధించింది అలాగా హరికథా గానం అనేది. తెలుసుకున్నారు కదా మన దేశంలోని మిగతా నాట్య రీతుల గురించి. వీటికి సంబంధించిన నాట్యాల వీడియోలు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను. ఆ వీడియోలు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత. సరేనా?